వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూద్దాం. ముందుగా మనం నిన్న తెలిసిన అంశాలు ఏంటంటే మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అయితే వార్తలు హైలైట్గా అయితే నిలిచాయి. రైట్, ఇక మనతో పాటు యాడ్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. దీనిపై వివరణ విశ్లేషణ అందించడానికి గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. వెరీ గుడ్ మార్నింగ్ పద్మ. ఓకే, నిన్న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు తుది ఫలితాలు రావడం జరిగింది. మొత్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి సంబంధించిన ఫలితాలు అయితే వెలువడడం జరిగింది. ఎట్టకేలకు హస్తం పార్టీ ముందుకు వెళ్ళినా సరే అందులో కొన్ని లెక్కలు వేస్తున్నారు. అనుకున్న పర్సంటేజ్ రాలేదని చెప్పేసి మీరు ఆ పర్సంటేజ్ తెచ్చుకోలేదని అటు బీఆర్ఎస్, ప్రజల్లో మాకు మంచి ఆదరణ దొరికిందని కాంగ్రెస్, అసలు బీజేపీ పరిస్థితి అయితే పత్తలేని పరిస్థితి. సో ఈ అంశానికి సంబంధించి వాళ్ళు చూద్దాం. మొత్తానికి నిన్న మనం చూసుకున్నట్లయితే కనుక వాటికి సంబంధించి రైట్ నిన్నైతే హస్తగతం చేసుకున్నా సరే 68% వచ్చినా సరే అటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఏంటంటే మినిమం 90% రావాలి కదా, 90% రాకుండా కూడా మీరు ఏం చేశారని చెప్పేసి అని హరీష్ రావు వ్యాఖ్యలు చేయడం. అంతేకాకుండా కేటీఆర్ మాట్లాడుతూ మేము ఆల్రెడీ చాలా 30% మేమే ఉన్నాం, కొన్ని ప్లేసెస్లో హంగ్ వచ్చింది, 30% హంగ్ వచ్చేసింది, 16-17 సీట్లు మాకే ఉన్నాయి, ఇంకా మీరు సాధించింది ఏంటంటే క్వశ్చన్ చేయడం. సో నిన్నటి అంశానికి సంబంధించి ఏం చెప్తారు? చెప్పండి. రైట్, రామ్మోహన్ రావు గారు వాయిస్ వినిపిస్తుందా? రైట్, చెప్పండి. వినిపిస్తుంది. రైట్, నిన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మాట్లాడండి. మొత్తం మీద ఎవరికి ఎంత కావాలో అంత ప్రజలు తీర్పిచ్చారు. ఎందుకంటే ప్రజలు తీర్పును అవమానించడమే ఒక రకంగా. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు బీఆర్ఎస్ వాళ్ళు తమను తాము తక్కువ చేసుకొని మీరు 80-90% గెలవాలంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి పని చేసి ఆ 80-90% గెలిచారా? ఈ 70% తప్పు, మీరు అక్రమాలు చేశారు, అన్యాయం చేశారు, పోలీసులు మోహరించారు, అధికార దుర్వినియోగం చేశారు విమర్శించుకుంటూనే మీకు దమ్ముంటే 80-90 గెలిచేది ఉందంటే మీరు ఇంకా పోవాల్సి ఉండేనా? ఇప్పటికే పోయిండ్రు, ఇంకా మరింత పోవాల్సిన అవసరం మీకు మీరే కోరుకోవద్దు. తదాస్తు దేవతలు ఉంటారు మాకు, అంటే తదాస్తు అంటే ఇంకా పోతారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరికి ఎంత ఇవ్వాలి అంత ఇచ్చిండ్రు. నా ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి మనం అనుకుంటున్నాడు పద్మ గారు, ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎదుగుతుందో స్థానిక ప్రభుత్వాలు కూడా అట్లాగే ఉంటాయి. అసలు మీరు చేసింది మీకు కూడా అంతే కదా, ఎక్కువ వచ్చినాయి మీకు అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా దుర్మార్గంగా అణిచివేసింది అప్పుడు. దాన్ని బట్టి మంచి చెడ్డ ప్రజాస్వామ్యం ఉంది కనుక మిమ్మల్ని బతకనిచ్చారు, మిమ్మల్ని తిరగనిచ్చారు, అంతే కదా. మరి అట్లా అంటే ఇప్పుడు దీన్ని పాజిటివ్ విడి తీసుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు 25-30 స్థానం వచ్చింది, స్థానాలు వచ్చి విమర్శించే ముందు ఆత్మపరిశీలన చేసుకోండి. మాకు ఇంకా ఎక్కువ రావాల్సి ఉంటే మీ అధికార దుర్వినియోగం వల్ల దాని వల్ల మేము నష్టపోయినా ఇంకో 10% మాకు ఎక్కువ చదువుంటే ఒక అర్థం ఉంటది. కానీ మీకు ఇంకా ఎక్కువ రావాల్సి ఉంటే అధికారంలో మీరు ఉన్నారు కదా, కనుక మాకు ఎక్కువ వచ్చినాయి అంటే ప్రజలు మా వైపు ఉన్నారు, ఎందుకు మార్గం ఇది అంటే ఉల్టా అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే. కనుక సమస్య లేదు. ప్రజలు 70% వరకు మొదటి నుంచి అనుకుంటున్నాము మనం. నా ఉద్దేశం ఏంటంటే 60-65% కాంగ్రెస్ ఉండొచ్చు. వ్యతిరేకత ఉంది కదా, మున్సిపాలిటీలో కొంచెం బుద్ధిజీవులు ఎక్కువ మంది ఉంటారు కదా, మున్సిపాలిటీలో చదువుకునే వాళ్ళు అనుకొని మనం 60-65 కాంగ్రెస్ కు, 25-30 బీఆర్ఎస్ కు, 5% నుంచి 10% వరకు మనకు బీజేపీకి వేసుకున్నాం. కానీ బీజేపీ అంతవరకే పరిమితమైంది. ఈ రెండు పార్టీలు మనం అనుకున్నట్టే వచ్చినాయి, ఏం తేడా లేదు. ఇంకా ప్రజల తీర్పును అవమానించకుండా ఇప్పుడైనా సరే కథను దుకాణం బంద్ కాలే, అసలు విషయం ఇప్పుడే ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే 34 మున్సిపాలిటీలలో హంగ్ వచ్చింది, రకరకాలుగా వచ్చింది. అసలు ప్రత్యక్ష ఎన్నికలు తప్ప దీనికి పరిష్కారమే లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొంగ ఆట ఆడుతున్నారు. దొంగ ఆట అని ఎందుకంటున్నాను పద్మ గారు, ఇప్పుడు ప్రజలు ఓటేశారు కదా, సరే మంచి చెడు మద్యము డబ్బు రకరకాల పోసి కొన్నారు. గెలిచిన కౌన్సిలర్లు ఇప్పుడు అంగట్లో పడ్డారు. ఇప్పుడు ఇంకో ఓట్ల అంగట్లో పడ్డారు. ఇప్పుడు ఓట్ల అంగడి అయిపోయింది, మరొక ఓట్ల అంగడి అయింది. అంటే ఇప్పుడు ఇప్పటిదాకా రిటైల్ గా ఓటర్లను కొనుక్కొని ఇటు వీళ్ళ అధికారంలోకి వచ్చారు. 190 మంది అంటున్నారు. 10 మంది మంచి వాళ్ళు ఉండొచ్చు, డబ్బులు మార్చకుండా గెలిచిందా గెలవలే తర్వాత సంగతి, ఉన్నంతలో కొంచెం న్యాయం అనుకుంటారు. మిగతా 90 మంది డబ్బులు పెట్టే మద్యం పెట్టే గెలిచింది కదా, గెలిచిన వాళ్ళు ఇప్పుడు హోల్సేల్ అమ్ముడు పోవడానికి సిద్ధంగా అయినట్టు. హోల్సేల్ అమ్ముడు పోవడం ఏంటిది, మరి ఫిరాయింపు మన పార్టీ విప్ ఉంది కదా, వేరే పార్టీకి ఎట్లా అమ్ముడు పోతారనుకోవచ్చు. పదవి పోతే పోయింది, మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుందాం
అనుకొని ఫిరాయించి ఇంకో పార్టీకి ఓటేసే వాళ్ళు ఉంటారు తక్కువ. కానీ తమ పార్టీలోనే తాము అమ్ముడుపోయే సంగతి ఇప్పుడు మొదలవుతుందంటున్నారు. బంపర్ మెజార్టీ వచ్చి ఏ పార్టీకైనా పూర్తిగా వాళ్ళ స్థానం వాళ్ళే మున్సిపల్ చైర్మన్ కానీ లేకపోతే మేయర్ అయ్యే పరిస్థితి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే తమ పార్టీ వాళ్ళే కొనుక్కోవాల్సి వస్తుంది. ఓ ఇద్దరు పోటీ పడుతున్నారు మేయర్ పదవి కోసం, మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం. ఇప్పుడు క్యాంపులు ఆల్రెడీ మొదలైనవి, ఇప్పుడు కాదు, అసలు పోలింగ్ రోజే మొదలైనవి. కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు పోటీ పడితే అదే పార్టీలో ఇద్దరు కొనుక్కోవాల్సి వస్తుంది. నాకెంతమంది నీకెంతమంది, మొత్తం మీద ఏంటంటే అందరినీ కొనాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము 50 లక్షలు ఖర్చు పెట్టి వచ్చారని తక్కువ చెప్తున్నాం. మేము కౌన్సిలర్ గెలవడానికి 50 లక్షలు ఖర్చు పెట్టి వచ్చాం. మరి 50 లక్షలు ఖర్చు మాకైనప్పుడు మరి మాకు 50 లక్షలు ఖర్చు ఇచ్చేయాలి కదా, ఇంకా అదనంగా కావాలి కదా అని చెప్పి బేరసాల చేస్తున్నారు. తమ పార్టీ వాళ్ళని కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అంటే గతంలో సిద్ధాంతాలు లేవు, గతంలో లాగా ఇవన్నీ లేవు. రెండోది ఏంటంటే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఎందుకు ఇదంత కారణం, దొంగాట ఎందుకు అంటున్నానంటే అసలు ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే మున్సిపల్ చైర్పర్సన్ మేయర్ ప్రత్యక్షం ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా కౌన్సిలర్గా ఉండేవాళ్ళు వాళ్ళేమో ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల అభిప్రాయంతో గెలిచేవారు. అంటే ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఒక రకంగా ఉంటే ఈ తీర్పు అంటే వీళ్ళు ఇచ్చే తీర్పు ఇంకో రకంగా ఉంటుంది అన్నట్టు. అంటే తీర్పును తిరగరాస్తారు వీళ్ళు. అంటే ప్రజలేమో ఒక పార్టీకి పట్టం కడితే ఇంకో పార్టీకి చేయడం, ఇవన్నీ చేసే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఇందులో చీకట్లో మనకు కాంతికిరణం ఏంటంటే విప్పు ఉంటది కనుక విప్ జారీ చేసిన తర్వాత ఆయా పార్టీలు నిర్దేశించిన అభ్యర్థికి ఓటు వేయాలి. ఒకవేళ వేయకపోతే విత్ ఇన్ 10 days పదవి పోతుంది. అంటే చేతులెత్తే పద్ధతి కనుక పద్మ గారు చేతులెత్తంగా మన రికార్డ్ అవుతుంది కనుక ఇప్పుడు అంతా మనకు వెబ్ కాస్టింగ్ ఎట్లనో ఈ మన మున్సిపల్ చైర్పర్సన్ మొత్తం వీడియో తీస్తున్నారు, వీడియోగ్రఫీ ఉంటుంది. కానీ వీడియోగ్రఫీ ఉంటే ఎవరు దేనికి చేతులు ఎత్తారని వస్తుంది కదా, అలాంటి అభ్యర్థికి ఇస్తారని. కేవలం వాళ్ళు నిర్దేశించిన విప్ జారీ చేసిన పార్టీకే కాకుండా వేరే వాళ్ళకి చేస్తే విత్ ఇన్ 2 days లో కలెక్టర్ కంప్లైంట్ చేయాలి. ఆ పార్టీలు చేసిన తర్వాత సరిగ్గా 7 days లోనే స్టిపులేటెడ్ టైం ఉన్నది. 7 days లోనే వాళ్ళు దానికి మీద విచారించాలి. సమాధానం వచ్చినా రాకున్నా 2 రోజుల్లో నిర్ణయించాలి. అంటే మొత్తం 7, 2, 2 మొత్తం 11 రోజులు డిస్క్వాలిఫికేషన్ కావాల్సిందే వాళ్ళు. ఇది లెక్క. కనుక విప్ జారీ చేస్తే ఇది తప్పు జరగదు. కానీ విప్ జారీ చేసిన తమ పార్టీ వాళ్ళు కొనుక్కుంటే ఆగదు కదా అంటున్నారు. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా ఈ మొత్తం ఈ ఆటలో మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ మేయర్ ఎన్నిక అనేది అంగొచ్చిన దానిలో ఇంకా ఇండిపెండెంట్ ఇంకా పెరిగింది. ఇండిపెండెంట్ కట్టుబాట్లు ఏం లేకపోతే వాళ్ళు ఏదైనా ఎవరికైనా ఓటు వేయచ్చు. కనుక ఇండిపెండెంట్ ఓట్లు కూడా ఇవాళ కీలకమైన అంటున్నారు. అంటే అదర్స్ అన్నాం కదా, వాళ్ళ ఓటు కీలకమైన, వాళ్ళ పార్టీ బంధనాలు ఉండే కనుక వాళ్ళు యథేచ్ఛగా తాము ఖర్చు పెట్టిన దానికి డబ్బులు తీసుకొని వస్తారు. ఇప్పటికే బేరసాలు మొదలైనవి, అది కూడా జరుగుతుంది. అంటే ఓట్ల అంగడిలో మొదటి ఓట్ల అంగడి అయిపోయింది, రిటైల్ ఓట్ల అంగడి పోయి ఇప్పుడు హోల్సేల్ ఓట్ల అంగడి నడుస్తుంది అంటున్నారు. సరే, ఏదైనా సరే ప్రజలు మాత్రం మంచి చోటు అధికార పార్టీకే మద్దతు పలుకుతారు, అది సహజం కూడా. దానికి అర్థబలం అంగబలం కూడా తోడైతే కనుక కాంగ్రెస్ పార్టీ 70% గెలుచుకున్నది, 20-25% దాటలేదు. లెక్క అయితే కరెక్ట్ గా క్లియర్ గా వచ్చిన సరిగ్గా చూసుకుంటే 70 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో గెలుచుకుంటే 15 మున్సిపాలిటీలు మాత్రమే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ గెలుచుకుంది. మరి ఇంత తేడా ఉంది కదా, మరి ఇంకా అంతకంటే ఇంకేం కావాలి పరాభవం మీకు? కనుక ఇది ఎదుటి వారిని బలహీన మీద ఆధారపడకండి, మీ బలాల మీద ఆధారపడండి ప్రతిపక్షాలు చెప్పుకుంటూ. బీజేపీ కొంతవరకు వెనుకబడ్డట్టు కనిపించినా కూడా ఇప్పుడు మనకు కరీంనగర్ స్థానం ఆల్మోస్ట్ ఆల్ దక్కించుకున్నది. ఏదో మేయర్ స్థానం పరంగా చెప్పాలి కొంచెం ఇంకా అటు ఇటుగా ఉన్నది. హంగ్ మాత్రం నిజామాబాద్ లో హంగ్ వచ్చినట్టే లెక్క. అక్కడ కొంత వేరే వాళ్ళు మద్దతు తీసుకోవాల్సింది బీజేపీ, అది కూడా బీజేపీ పరంగా అవుతుంది అనుకుంటున్నాను. మిగతా చోట్ల అసలైన ఆట మొదలవుతుంది. ఇప్పుడు 11 మందో 10 మందో పూర్తి మెజార్టీ ఉండి 20లో 11 ఉంది అనుకోండి, అప్పుడు కూడా వాళ్ళు ఎన్నిక కావాలని ఏం లేదు. ఈ హంగులో సాధ్యమంత వరకు కాంగ్రెస్ పార్టీ 10-15 స్థానాలు తీసుకుంటది. ఒక 4-5 స్థానాలు బీఆర్ఎస్ తీసుకుంటుండొచ్చు. మిగతా అవన్నీ కూడా ఇండిపెండెంట్ లో లేకుంటే ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి వస్తారు అనుకుంటున్నాను నేనైతే. ఈ మున్సిపల్ ఆటలో ఇది అయిపోయింది కనుక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా వీలైన తొందరగా జరపండి. ఈ ఊపులో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుపుకుంటే బాగుంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది కనుక ఇంకొక 6 నెలలు పట్టవచ్చు. ఈ మిగతా అంతా కూడా ఏది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం జరుపుతుంది. అంటే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకుంటాం అన్ని రకాలుగా. మళ్ళీ ఒక 2.5 ఏళ్ల దాకా మున్సిపల్ మన అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదాకా ఎలాంటి ఎన్నికలు లేకుండా చూసుకుంటే కనీసం అభివృద్ధి అన్న ముందుకు సాగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. అంటే మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలను బట్టి కాస్త బీజేపీ పుంజుకున్న బీఆర్ఎస్ మాత్రం కాస్త వెనక్కున్నట్టే కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారా? ఇంకా వీళ్ళకి సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఉన్నాయంటారా? ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు
ఏమంటారు 15 సీట్లే వీళ్ళకి వచ్చింది మొత్తం 116లో మీది 16 అనుకోండి, మరి 100 సీట్లు అది పోయినట్టే కదా. క్లియర్ మ్యాండేట్ ఇచ్చింది 70 సీట్లలో కాంగ్రెస్ కు, 70 మున్సిపాలిటీలలో, ఒక 15-16 మున్సిపాలిటీలలో క్లియర్ మ్యాండేట్ మన బీఆర్ఎస్ దక్కింది. మిగతావన్నీ కూడా మిగతా బీజేపీ మనం అనుకున్నట్టే 5% దాటలేదు, ఓటు శాతం కూడా పెరిగింది. అయితే మొత్తం మీద చూస్తామో 3 రకాలు చూడాలి. ఒకటి ఓటు శాతం, ఓటు పర్సెంటేజ్ నా ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు 2-3% కంటే ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంకా వివరాలు రావాల్సి ఉన్నది. నేనైనా 3% దాటకపోవచ్చు అనుకుంటున్నాను. అది మరి పెద్ద లెక్క కాదు. గతంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా కేవలం 2% ఓటు తేడాతోనే బీఆర్ఎస్ కి ఏమో 39 వచ్చినాయి, కాంగ్రెస్ కి 64 వచ్చినాయి. అంటే ఎఫ్పిటిపి ఫస్ట్ పాస్ ద పోస్ట్ అనే విధానంలో ఒక్క ఓటు తేడాతో, అంటే ఈ 3 ముక్కలాటలో ఇప్పుడు బీఆర్ఎస్ తక్కువ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇటు బీజేపీ అటు మన బీఆర్ఎస్ రెండు చీల్చుకున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా 1000 ఓట్లు ఇటు పక్కన 1000 ఓట్లలో 600 చిల్లర ఓట్లు వ్యతిరేకంగా ఉన్న 300 చిల్లర ఓటుతోని అధికార పార్టీ గెలుస్తుంది అంటున్నాడు. ముగ్గురు ఓటు దోనవాళ్ళు అడిగితే తినొక ఫాయిదా హోతా అన్నట్టు వీళ్ళిద్దరు ప్రతిపక్ష మన పార్టీలు కొట్లాడితే అధికార పక్షాన్ని లాభం అవుతుంది, సహజంగా ఉండేది. ఒకవేళ బీజేపీ పార్టీ లేదనుకోండి, 2 పార్టీల మధ్యన పోటీ ఉంటుంది, అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన పోటీ ఉండేది. అప్పుడు ఏమవుతుంది, 1000 ఓట్లలో ఖచ్చితంగా 500 పై చిలుకు ఓట్లు గెలుచుకుంటేనే గెలిచేది కదా. ఇది అట్లా లేదు. ఇప్పుడు ఖచ్చితంగా 35% ఓట్లతోనే అన్ని ఇప్పుడు ఈ సీట్లన్నీ కూడా 40% లోపు ఓట్లతోనే గెలుచుకుంది అంటున్నాడు. అటువంటి ఇప్పుడు 2 పార్టీలు ఎదురుగా పోటీ పడడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఇటు బీజేపీకి కాంగ్రెస్ మన బీఆర్ఎస్ చీలిపోవడం వల్ల వచ్చిన గెలుపు కూడా ఈ ముందుగా అంటే ఈ చీలికి ఇంకెక్కువైంది అనుకోండి, అప్పుడు ఇంకో రకంగా రిజల్ట్స్ ఉంటుంటాయి. అందుకని ఎన్నికల ఆటలు ఇవన్నీ కూడా మామూలుగా జరిగేవి. 3 త్రికోణం పోటీలో చాలా నష్టపోయే పార్టీలు రకరకాలుగా ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ నష్టపోతుంది, అధికార పార్టీ కూడా నష్టపోతాం. రైట్. ఏపీ అంశానికి అయితే వద్దాం. ఏపీ అంశానికి మనం చూసినట్లయితే కనుక నేడే రాష్ట్ర బడ్జెట్ 3.46 లక్షల కోట్ల అంచనాలతో సమర్పణ, 3 ఆర్థిక జోన్లు, ఉద్యాన హబ్, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం, కేంద్రం సహకారంతో ప్రగతి దిశగా అడుగులు వేసే వ్యూహం. శాసనసభలో ఎన్డీఏ ప్రభుత్వం శనివారం తమ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. ఇది దాదాపు 3.46 లక్షల కోట్ల అంచనాతో ఉండవచ్చు. ఇక ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు ఉండబోతున్నాయి. సూపర్ 6 పథకాలు, పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాంతాలకు తాగునీటి భరోసా ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉండనుంది. 3 ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యాన హబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుంది. సో ఈ రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి ఏం చెప్తారు? గత 3 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు గా జరుగుతున్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి అడ్డుగలుగుతూ టెక్నికల్ గా హాజరు కాకపోతే 60 రోజుల్లో వరుసగా హాజరు కాకపోతే పదవి పోతున్న భయంతో వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. కనీసం గవర్నర్ ప్రసంగాన్ని సావధానంగా వినకుండా గొడవ పెట్టి వెళ్ళిపోయారు. 11 నిమిషాలు 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో 11 నిమిషాల నుండి వెళ్ళిపోయారు. సరిగ్గా 11 కలిసింది సంఖ్య, వెళ్ళిపోయారు. ఆ తర్వాత సరే సభ జరుగుతుంది. మరి మొన్న బిఎస్సి మీటింగ్ కూడా వాళ్ళు రాలేదు. అదే సేమ్ ఏమంటారు దాన్ని కొనసాగుతూనే ఉంది, యుద్ధం కొనసాగుతూనే ఉంది. మేము సభకు రాని యుద్ధం అంటే సభలో వచ్చే యుద్ధం కాదు, సభకు రాని యుద్ధం కొనసాగుతుంది, పాత పద్ధతి అన్నారు, శరా మామూలే అన్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం ఎట్లా లేదు, అది ఎదురు లేకపోతే యజ్ఞం చేయొచ్చు అని ఒక సామెత ఉన్నది. ఇప్పుడు వీళ్ళ యజ్ఞం వీళ్ళు నడిపిస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే మొదటి బడ్జెట్ పద్మ గారు మొదటి బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ తర్వాత వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ 2024 జూన్ లో ఎన్నికయ్యారు కనుక జూన్ 12 తర్వాత తాత్కాలిక బడ్జెట్ శాశ్వత బడ్జెట్ చేసుకోవడానికి కొంత వాళ్ళు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఈ 2వ బడ్జెట్ పూర్తిగా ఇది 3వ బడ్జెట్ కనుక పూర్తి స్థాయిలో ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక సూచిక అని నేను అనుకుంటున్నాను. ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం పెద్దగా ఏం లేదు. నాకు ఇప్పటికీ బడ్జెట్ లో కూడా పెద్ద కేటాయించింది ఏం లేదు. కానీ ఉన్నది అంత మన పిండి కొద్ది రొట్టె కదా, మన పిండి కోసం మనం రొట్టె చేసుకుంటున్నాం. ఈ రకంగా ఇప్పుడు అయితే బడ్జెట్ లో చాలా అంశాలు ప్రస్తావనకు వస్తాయని అనుకుంటున్నాం. ఉదాహరణకు మనకు పోలవరం ఉందనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏం లేదు, వచ్చిందని ఖర్చు పెట్టడమే. అమరావతికి గ్రాంట్ లేదు కనుక డబ్బులు తెచ్చుకోవాల్సిందే. ఇతరత్ర మన మీద మనమే ఆధారపడాల్సి వస్తుంది. మరి పయ్యావుల కేశవ్ గారు మరి ఎంతవరకు ఈ బడ్జెట్ ను సక్సెస్ఫుల్ గా సమర్పిస్తారు, అందులో బడ్జెట్ వచ్చిన తర్వాత మనం కూలంకషంగా మాట్లాడుతున్నాం. ఓకే, రైట్. ఇక మరొక అంశాన్ని అయితే చూద్దాం. జగన్ కదిలితే జనాలకు నరకమే, రాజకీయ ముసుగులో నేరాలు చేస్తున్నారు, ఫ్యాక్షన్ మనస్తత్వంతోనే హెరిటేజ్పై ఆరోపణలు, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం సరికాదు,
జనాభా నిర్వహణపై ఈ సమావేశాల్లో పాలసీ శాసనసభలో సీఎం చంద్రబాబు రాజకీయ ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని వైకాపా అధినేత జగన్ ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రోడ్డుపైకి వస్తున్నారంటే ఏం జరుగుతుందనే భయం ప్రజల్లో నెలకొంటుందని, ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యం రోడ్డంతా దిగ్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లేందుకు 6 గంటల ఆ సమయంలో ప్రయాణికులంతా నరకం అనుభవించాలంటూ కూడా నిలదీశారు. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఈ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు సంబంధించి వైసీపీ హయాంలో అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ 5 ఏళ్లలో నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్ చేశారు. విశాఖ వెళ్తే పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారు. ఇప్పుడు నీతులు చెబుతున్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. సరైన నిర్ణయంతో సమయంలో నిర్ణయం తీసుకుంటారంటూ కూడా, అంతేకాకుండా ఈ 20 నెలల్లో ఎంతో చేశామంటూ చెప్పుకుంటూ మాట్లాడారు. అంటే గతంలో మాకు ఎలా చేశారని చెప్తూనే 20 నెలల్లో మేమేం చేసాం, ఎంతో చేసామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? అట్లా చేశారు కానీ అనుభవించారు నేను అంటున్నాను కదా. వారు మొదటి మా పేర్కొన్న అన్ని విషయాలకు అంతకంత అనుభవించారు. 11 సీట్లకు పరిమితారు. వైనాట్ 175 అంటే ఆ 175 పోయింది. మళ్ళీ 151 గతంలో ఉన్నదాన్ని 5 మధ్య తీసేశారు, 11కు పరిమితం చేశారు. ఏమంటున్నా, ప్రజల కంటే మేము గొప్పవాళ్ళమని ఎప్పుడు విరవీగుతారో ప్రజలు కరువు కాల్చి బాధ పెడతారు ఎప్పటికప్పుడు. నేను ప్రజల తీర్పు కంటే ముఖ్యమైనది ఏం లేదు. డబ్బులు తీసుకున్నా, సారా తాగినా వేసే వానికి వేస్తున్నారు, సమస్య లేదన్నా. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఫ్లేవర్ అది. అధికార మార్పిడి కూడా, అంటే రాష్ట్రాల నుంచి కేంద్రంగా, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎట్లా జరగాలో సజావు జరుగుతుంది. చాలా దేశాల్లో చూస్తున్నాం కదా, హింస రకరకాలుగా ఉంటాయి కదా. నిన్న బంగ్లాదేశ్ ఎన్నికలు ఫలితాలు కూడా వచ్చినాయి. అట్లా చూసుకుంటే మనం ఈ దేశంలో ప్రజాస్వామ్య సంస్కృతి ఉన్నది అంటున్నాను. ఇది రెండవది చెప్తున్నాను. ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. అందరు యువత గురించి మాట్లాడుతా అన్నారు, ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి మాట్లాడుతున్నారు, చట్టం చేస్తా అంటున్నారు. దాంతో పాటు సోషల్ మీడియా పిల్లలకు పరిమితం చేసుకుంటూ 15 ఏళ్ల పిల్లలకి 15-16 ఏళ్ళు పరిమితి పెట్టి చేస్తామంటారు. అది కూడా ఆహ్వానించదగ్గది అంటున్నాను. ఇక అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా 2 కళ్ళలాగా కొనసాగుతాయన్నారు. అది చేయాల్సింది. ఎందుకంటే సంక్షేమానికి వాళ్ళు ఇచ్చిన హామీలు మనం మొత్తం నెరవేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఇచ్చిన హామీల కంటే డబ్బులు ఉన్నాయి. సేమ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏం చేసిందో వీళ్ళు అదే ఇచ్చారు. ఇంకా హామీలు అట్లా మిగిలిపోయిన సగతి బాకీ కార్డులను వాళ్ళు కూడా తీస్తున్నారు. కనుక సరే, మంచం ఉన్నంత కాళ్ళు చాపుకోవాలి, అంతగానే ఉన్నది. పిండి కొద్ది రొట్టె. ఈ బడ్జెట్ అనే పిండి ఎంతే ఉన్నది, దానికి రొట్టె చేయాల్సిన అవసరం ఉన్నది, అందరికి పంచాల్సిన అవసరం ఉంది. కనుక ఈ బడ్జెట్ లో సమతూకం ఉంటుంది అనుకుంటున్నాను నేను. కొత్త పథకాలు ఏముండకపోవచ్చు కానీ పాతవి కొనసాగించే అదే గొప్ప అని నేను అనుకుంటున్నాను. ఉండని అట్లా చేస్తే మంచిది అంటున్నాను నేను. రెండోది ఏంటంటే, అభివృద్ధిని మీరు ఇంకొక 5 ఏళ్ళు మేమే 10 ఏళ్ళు మేమే అని అనుకోకండి. ఎందుకంటే గతంలో మొట్టమొదటిసారి 2014 నుంచి 19 దాకా మీరు చేసిన 10 అదే, వచ్చే 10 ఏళ్ళు మాదే అని చెప్పి చేయాల్సిన పని మానుకున్నారు. దాంతో ఏమైంది, రెండో పార్టీ వచ్చింది, విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు వచ్చే 34 దాకా మాది అనుకోకండి, 29 దాకానే మాది. 29 కూడా 28 వరకే మాది అనుకోండి. అప్పుడు అభివృద్ధి సరిగ్గా జరుగుతుంటున్నాడు. ఇక ఉన్నది 3 ఏళ్ళే. 2 ఏళ్ళు అయిపోయినట్టు లెక్క. 4 నెలల 5 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి కనుక ఈ 3 ఏళ్లలో పోలవరం పూర్తి చేయండి. 27 కల్లా పూర్తి చేస్తామంటారు, 27 కాదు 26కి, 26 చివరి కల్లా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అమరావతి పూర్తి నిర్మాణం చేస్తామంటారు, చేయండి. అంటే 2029లో 28లో ఎలాంటి పని మిగలకుండా పాత పనులు పూర్తి చేసుకుంటే మళ్ళా కొత్త ప్రణాళిక చేసుకోవడం వీలవుతుంది కనుక మరి ఈ అభివృద్ధి ఇప్పుడు యాక్చువల్ గా ఇది మధ్యంతర బడ్జెట్, యువ బడ్జెట్ అంటున్నాను. ఎందుకు యువ బడ్జెట్ అంటున్నా అంటే, మధ్యలో ఉన్నారు కదా, ఆ ఎన్నికలప్పుడు ఎన్నికల ముందు ఎన్నికల బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం ప్రజాకర్షక పథకాలకు డబ్బులు కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడు అట్లాగా రిజిడ్ గా ఉండొచ్చు, స్ట్రిక్ట్ గా ఉండొచ్చు. ప్రజలను మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. మీదైన రీతిలో అభివృద్ధి దేశంలో ఒక CEO ముఖ్యమంత్రిగా 4 సార్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది, 8 సార్లు ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. కనుక చంద్రబాబు నాయుడు గారు మరి తాను ఈ బడ్జెట్ ఏదైతే రూపకల్పన చేశారో పయ్యావుల కేశవ్ ద్వారా, ఆర్థిక మంత్రి ద్వారా సమర్పించబోతున్నారో అది మంచి బడ్జెట్ గా నిలిస్తే మంచిది అంటారు. మరొక అంశాన్ని అయితే చూద్దాం. వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం, చంద్రబాబు నేతృత్వంలో దాన్ని అధిగమించాం. అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, జలజీవన్ను నిర్లక్ష్యం చేసిన వైసీపీ అప్పట్లో వాడని 23,000 కోట్లకు కేంద్రాన్ని ఒప్పించి గడువు పెంచేలా చూసాం. ప్రతి ఇంటికి కుళాయిని తెచ్చి చూపిస్తాం. ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో గత వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అరాచక, అసమర్థ, అవినీతి పాలన కూటమి ప్రభుత్వానికి పెను సవాల్గా మారిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఈ వ్యాఖ్యలకి సంబంధించి ఏం చెప్తారు? అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్ల తర్వాత కూడా ఇంకా జగన్నామ స్మరణ ఎందుకు చేస్తున్నారు అంటున్నాను. ఏమంటున్నానంటే, మనం ఏం చేస్తామో చెప్పుకుందాం. ఇప్పుడు కూడా మనుషులు ఎట్లా ఉంటే మనం ఏం చేస్తామో పాజిటివ్ చెప్పుకుంటే మంచిది. కానీ గతంలో వాడు చేయలేదు అని ఇంకా బతికిస్తున్నారు వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు
తెలంగాణలో కేసీఆర్ బతికిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే, జగన్మోహన్ రెడ్డి బతికిస్తుంది ఇప్పుడు కూటమి పార్టీ అంటున్నాను. మాట్లాడితే పాత ఇప్పుడు ఎట్లాగో సభలో లేరు వాళ్ళు. సభలో ఏం మాట్లాడితే సభలకు హాజరు కావడం లేదు. రాని వాళ్ళను ఉద్దేశించి ఇవన్నీ పాత పార్టీ ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నాడు. మేము ఏం చేస్తామో గట్టిగా చెప్పండి నాకు. ఎప్పుడు కూడా ప్రజలు ఒక వ్యక్తి గాని, వ్యవస్థ గాని, పార్టీ గాని తమ బలాల మీద ఆధారపడాలి పద్మ గారు. ఎదుటి వారి బలహీనత మీద ఆధారపడకండి. ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు కూడా మనం చూశాం కదా. ఆయన బయటకు వస్తే పెద్ద దుమారం ఉన్నది అట్లా ఇట్లా అంటే, ఆయన చచ్చినా బతికినా రాజకీయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సమస్య కదా అది. రాజకీయం 11 మంది ఉన్నారు కనుక ప్రజలు చూసుకుందాం అనుకుంటున్నప్పుడు బస్తీ మీద సవాల్ అని అంటున్నాడు. మీరేం చేయాలి? శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత మీది కదా. ఇవ్వండి. ఎప్పుడైతే అణచివేస్తే ఇంకా స్ప్రింగ్ పైకి లేచినట్టే మీరు మొదట్లో ఆ పని చేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం, 100 మంది కావాలి, 500 మంది కావాలి, 100, 50 మంది పోవాలంటే ఏమైంది? 1000 మంది వచ్చిండ్రు. అప్పుడు ఏమైందంటే మేము గెలిచామని వీరవీగిండ్రు వాళ్ళు. ఇప్పుడు మంచి పని చేస్తున్నారు. ఎంత మంది అయినా పోండి, 1 గంట కాదు 4 గంటలు పోండి, ఏమైతుంది? రోజంతా తిరిగారు కదా, 6 గంటలు 25 కిలోమీటర్లకు 6 గంటలు ప్రయాణం చేసిండ్రు. చేయనియండి, కష్టం ప్రజలు చూస్తుంటారు కదా. ఎందుకని ఏమంటా అంటే, ఇప్పుడు పాత జగన్నామ స్మరణ బంద్ చేయండి. మీ పని మీరు చూసుకోండి, మీ అభివృద్ధి మీరు చేయండి. అప్పుడు ఏమైందంటే పట్టించుకోకపోతే వాడు వీక్ అవుతారు. ఎప్పుడైనా ఎదుటి శత్రువుని మీరు 1, 4 సార్లు తలుస్తున్నారంటే శత్రువుని గుర్తిస్తున్నట్టే లెక్క, శత్రువు విలువ వేస్తున్నట్టే లెక్క. అదొకటి మానుకుంటే నా ఉద్దేశం మీ పని మీరు చేసుకోకపోతే సజావుగా ఈ సమస్య రాదంటున్నాడు. రైట్, ఇక మరొక అంశాన్ని అయితే చూద్దాం. బంగ్లాదేశ్ లో బిఎన్పి భారీ విజయం. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. 13వ పార్లమెంట్ ఎన్నికల్లో 200 మెజార్టీతో గెలుపొందింది. మొత్తం 299 స్థానాలకు గాను మిత్రపక్షాలతో కలిపి 212 సీట్లు గెలుచుకున్నట్లు బిఎన్పి శుక్రవారం ప్రకటించింది. బంగ్లా మాజీ అధ్యక్షుడు జియావుర్ రహ్మాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన తమ అధినేత తారిక్ రహ్మాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లుగా వెల్లడించింది. జమాతే ఇస్లామీ పార్టీ 70 సీట్లు గెలుచుకుంది. తారిక్ రహ్మాన్ ఢాకా 17, భోగ్రా 16 స్థానాల నుంచి బరిలోకి దిగి 2 చోట్ల గెలిచారు. బిఎన్పి సీనియర్ మైనార్టీ హిందూ నేత గయేశ్వర్ చంద్రరాయ్ ఘన విజయం సాధించారు. బంగ్లాదేశ్లో హిందువులను హత్య చేయడం, వరుసగా దాడులు జరుగుతున్న తరుణంలో ఆయన గెలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో జమాతే అభ్యర్థులు గెలుపొందారు. ఇది భారత్కు ఆందోళనకర అంశమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి వేరు చేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేషనల్ సిటిజన్ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా గెలుపొందారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న తారిక్ రహ్మాన్ పై 2002, 2006 మధ్య ఖలీదా అధికారంలో ఉన్న సమయంలో అవినీతి కేసులు నమోదయ్యాయి. హసీనా అధికారంలోకి వచ్చాక ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. తర్వాత చికిత్స నిమిత్తం 2008లో లండన్ వెళ్లిపోయారు. గత డిసెంబర్లో తల్లి ఖలీదా అనారోగ్యానికి గురవడంతో 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తారిక్ రహ్మాన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సో ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? అయితే ఇంకొక విషయం కూడా చెప్పారు, హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలంటూ కూడా డిమాండ్ చేసిందంటూ. బంగ్లాదేశ్ చరిత్ర మొత్తం ఎన్నికల చరిత్ర మీరు చెప్పేశారు కనుక నాకు చరిత్రలు చెప్పాల్సిన అవసరం లేకుండా చెప్పడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల గురించి విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అంటే ఖలీదా జియా కుమారుడు 17 ఏళ్లుగా ప్రవాసంలో ఉన్నారు. రాగానే అద్భుతమైన స్వాగతం లభించింది. నేను ఆనాడే అన్నాను ఏంటంటే, ఖచ్చితంగా ఈ మతతత్వ పార్టీల కంటే ఉన్నంతలు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గెలుస్తానని నేనన్నా. 2/3 మెజార్టీ గ్యారెంటీ వస్తాను అన్నాను. కొంచెం అటు ఇటుగా వచ్చేసింది. అంటే ఒకే పార్టీకి వస్తాను నేను అన్నాను, కానీ ఆ 17, 12 సీట్లు కలిపి 212 వచ్చినాయి కదా, మొత్తం 300 సీట్లు. అక్కడ ఒక సీటు అభ్యర్థి చనిపోవడం వల్ల ఎన్నిక ఆగిపోయింది. 299 సీట్లకు ఎన్నిక జరిగింది. ఈ 299 సీట్లలో పూర్తి స్థాయి మెజార్టీ అంటే కానీ ఇప్పుడైనా సరే మతతత్వవాదులు బలంగానే ఉన్నారంటే అందుకు 70 సీట్లు అవతల దిక్కున్నాయి చూస్తున్నాం కదా మనం. జమాతే ఇస్లామీ పార్టీ ఉందో దానికి 70 సీట్ల వరకు వచ్చింది. అది కొంచెం ఆందోళనకరం అంటున్నారు. అంటే వాళ్ళకి ఆ మాత్రం కూడా రావద్దు లెక్క అయితే సరే, ప్రతిపక్షం అన్నాక ఉంటుంది. అట్లాగే కరడు కట్టిన తీవ్రవాదులు కూడా ఒకరిద్దరు గెలిచారు. ఆ ఎడారిలో వయాసిసు లాగా ఒక హిందువు కూడా అక్కడ గతంలో ఆయన మంత్రిగా పనిచేశాడు. ఆయన నిన్న మొన్న టక్కన కొత్తగా వచ్చి ఏం గెలవలేదు. ఢాకా 3 నియోజకవర్గాల్లో హిందూ చంద్ గారు గెలిచారు. అది ఒక ఆశాజనకం. ఎందుకంటే ఢాకాలో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. మిగతా అన్ని చోట్ల కంటే ఇవి కేంద్రీకృతమయ్యారు. అనవసరంగా ఎందుకు పక్కపక్క ఇళ్లలో ఉందాం, దగ్గర నగరాల్లో ఉంటే మనం ఏం చేయలేరు కదా అని. ఢాకా పెద్ద నగరం కదా, మొత్తం బంగ్లాదేశ్ లో 12.7 కోట్ల మంది, దాదాపు 13 కోట్ల మంది ఓటర్లు ఆశీర్వదించారు. అందులో 10 కోట్ల చిల్లర పోలేనట్టున్నాయి. ఇందులో ముఖ్యంగా ఖలీదా మన హసీనా పార్టీ మన అవామీ లీగ్ పార్టీని రద్దు చేశారు. అంటే ఎన్నికల్లో పోటీ చేయకుండా వాళ్ళు దాన్ని నిషేధించారు కనుక అక్కడ ఎదురు లేకపోతే యజ్ఞం చేశారు. నిజంగా అవామీ లీగ్ పార్టీ కనుక పోటీ చేస్తుంటే ఈ రిజల్ట్స్ రాకపోయేది. అందుకని
ఒక ప్రత్యర్థి మొత్తం లేకుండా పోయింది కనుక ఇప్పుడు వీళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక మతతత్వ పార్టీకిను మామూలు కొంచెం డెమోక్రటిక్ పార్టీకి మధ్యన పోటీ జరిగింది. డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. అందుకని మన ప్రధానమంత్రి గారు కూడా నిన్ననే అభినందన తెలియజేశారు. మనందరం కూడా అభినందన తెలియజేస్తాం. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో మన పక్క దేశం బాగుండి మనం కూడా బాగున్నట్టే కదా. ఎప్పుడో సామెత ఉంది పద్మ గారు, మన స్నేహితుడు ఆర్థికంగా అన్ని రకాలుగా మంచిగా ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకు కోరుకోవాలి అంటే మననైతే అప్పు అడగడు కదా వాడు ఆర్థికంగా బాగాలేకపోతే ఓ 10 రూపాయలు అప్పు ఇవ్వమని అడుగుతారు మనం కదా. అందుకని నేనేమంటున్నానంటే మన పక్క దేశం కూడా బాగుండాలని మనం కోరుకుందాం. అక్కడ అంతర్యుద్ధం ఉంటే మనం ఎట్లా ఉంటాం? గతంలో జరిగింది అదే కదా. ఇక్కడ అంతర్యుద్ధం వచ్చి పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ తిరగబడితే ఆ శరణార్థుల గోల మనది రావడం, వాళ్ళకి ఆహారం పెట్టడం, చివరికి దేశ విముక్తి కలిగింది. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. అందుకని బంగ్లాదేశ్ ఒకనాడు మన భారతదేశంలో భాగం. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ గట్టిగా మాట్లాడితే అఖండ భారత్ అంటే మయన్మార్ నుంచి, అంటే బర్మా, అప్పటి బర్మా ఇప్పుడు మయన్మార్ నుంచి పొందుకొని ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర వరకు. ఆఫ్ఘనిస్తాన్ మనకి లేదు కానీ గాంధారీ దేశం అంటే ఇంకా పురాణాలకి వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ కూడా మనదే. కానీ ఉన్న దాంట్లో మనకు 47 దాకా కలిసి ఉన్న దేశం కనుక కొంత మనకు ఆందోళన ఉంటది. ఖచ్చితంగా బంగ్లాదేశ్ అభివృద్ధిలో ముందుకు పోవాలి. వారు కూడా భారత్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తారు అనుకుంటున్నా. నా ఉద్దేశం అంటే మన ఖలీదా జియా ఏదైతే ఉందో ఆమె కొడుకుగా ఆమె మంచి విలువ ఉన్నది. హసీనాను పారదోలితే ఆమె మన ఇండియాకు వచ్చి ఇప్పుడు మన ఇండియాలో ఆశ్రయం తీసుకుంటున్నది. నేనేమంటే కొంత అంటే ఎడారిలో ఒక వయాశిష్యులాగా మనం దొరికినట్టు లెక్క ఈ పార్టీ. మద్దతు పార్టీ అధికారంలోకి వస్తే యూనెస్ కానీ ఇంకా అధ్వానం చేసేవాళ్ళు. యూనెసే దుర్మార్గం చేసిండు. ఆయన యాక్చువల్ గా తాత్కాలిక బాధ్యత స్వీకరించినప్పటి నుంచి పూర్తిగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిండు. చైనాకు అనుకూలంగా ఉన్నాడు. మనం యాప్ను కూడా మార్చేసిండు. ఆ దుర్మార్గం అంతా పోద్దనుకుంటున్నా. ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక మంచి పాలకుడిగా 10 గడియల కొడుకుగా ఒక మంచి పరిపాలన అందిస్తారని నేను కోరుకుందా. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య పూర్ణోదయం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి ఇది నాటి బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.